ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచిన వారి యందు సమస్తమును నేను చేయగలనని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటి అనంటే, ఎప్పుడైతే దేవుని బలపరుస్తారో అప్పుడు మన ఎడల సమస్తమును దేవుడు చేస్తానంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి స్థానము మనం ఎవరికి ఇవ్వాలనంటే దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. మన స్థితి ఏదైనప్పటికీ, మన గతి ఏదైనప్పటికీ, మన పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలనంటే దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి స్థానము మన కుటుంబానికి ఇవ్వకూడదండి. మొట్టమొదటి స్థానము మన భర్తకి ఇవ్వకూడదు. మొట్టమొదటి స్థానము మన భార్యకి ఇవ్వకూడదు. మన పిల్లలకి ఇవ్వకూడదు. ఉద్యోగానికి ఇవ్వకూడదు. దేనికి కూడా మొదటి స్థానము ఇవ్వకూడదండి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. మీరు ఇచ్చి చూడండి, అప్పుడు మన స్థితిగతులు ఏ రీతిగా ఉంటాయో దేవుడు ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి స్థానము దేవునికి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనల్ని కూడా మొట్టమొదటి స్థానంలోనే ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వరకు మనం దేవుని బలపరిచే విషయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నామేమో. మనకున్న ఈ యొక్క బిజీ షెడ్యూల్లో దేవునికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నామేమో. కనీసం ఒక 15 నిమిషాలైనా దేవుని కొరకు మనం ఉందాం. ఒక 15 నిమిషాలు దేవుని మాటలు మనం చదువుదాం. ఒక 15 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక 15 నిమిషాలు దేవుని మాటలు అనేకులతో మనము పంచుకోవాలి. ఆ 15 నిమిషాలైనా దేవుని బలపరిస్తే ఆ 15 నిమిషాల యొక్క సమయము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 15 నిమిషాలు మన జీవితంలో పెట్టుకుందాం. ప్రతి దినము 15 నిమిషాలు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. 15 నిమిషాలు దేవుని వాక్యము చదవాలి. 15 నిమిషాలు దేవుని యొక్క మాటలు ఇతరులతోని మనం పంచుకునే వారంగా ఉండాలండి. అలాగ మనం చేసినట్లయితే మన జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని బలపరుస్తామో సమస్తమును చేస్తానంటున్నాడు. మనం ఏమీ చేయకుండా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా స్థితిగతులు మారిపోవాలని అంటే అట్లా ఏది కూడా మన జీవితంలో జరగదండి. ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో, ఎప్పుడైతే దేవుని బలపరుస్తామో అప్పుడు మన స్థితిగతులు మారిపోతాయి. మన ఏడల దేవుడు సమస్త ఆశీర్వాదాలు మన పైన కుమ్మరిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.